ఉన్నారు? అందరూ బాగున్నారా? కమ్యూనిటీలో పోస్ట్ పెట్టేసి ఏమైపోయావక్క మళ్ళీ కనబడలేదు, ఇప్పుడు కనబడుతున్నావు అని అనుకుంటున్నారేమో. చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసం అయితే నేను ఎదురు చూస్తున్నానండి. ఏదైనా టైం రావాలి కదా! ఆ టైం ఇప్పుడు వచ్చిందనుకుంటా. ఈ వీడియోలో ఏంటక్క ఇలా ఉన్నావు అని మట్టుకు ప్రశ్న వేయకండి. నా పరిస్థితి ఇదండి. ఎందుకంటే 1 వీక్‌లో 20 గౌన్స్ ప్లస్ నేను మ్యాచింగ్ సెంటర్‌కి వెళ్ళి వాటన్నిటిని సెలక్షన్ చేసుకొని తీసుకొచ్చి కుట్టి పిల్లలకైతే ఇవ్వడం జరిగిందండి. ఇంకో పోస్ట్ కూడా ఉంది. అది కూడా పెడతాను. ప్లస్ ఏంటంటే బ్లౌజులు కాకుండానే 1 వీక్‌లో ఇంత కష్టపడ్డానండి. అందుకే నా అవతారం అలా ఉంది. ఓకేనండి. ముందైతే మనం వీడియోలోకెళ్ళిపోదాం. అంబ్రెల్లా కటింగు చాలామంది అయితే అడిగారు. ఎలా కట్ చేయాలక్క అనేసి. మాకైతే నడుము దగ్గర రావట్లేదని అడిగారు. లేదంటే ఎక్కువ వచ్చేస్తుంది లేదా తక్కువ వస్తుందని అడిగారు. ముందుగా అయితే చూడండి. నేనైతే 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. క్రేప్ లైనింగ్ ఇది. అయితే ఓపెన్ ఎటుందో ఓపెన్ సైడ్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే కలిపి ఉంటే మనకి మళ్ళీ విడదీసుకోవాలి. అది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను. 4 మడతల మీదయితే మనమైతే ఇలా కోన్ షేప్‌లో యేసుకున్నామండి. కోన్ షేప్‌లో యేసుకున్నాక ఆల్రెడీ నేను టాప్ చూపించాననేసి నేనైతే కటింగ్ గానీ, అలాగే స్టిచ్చింగ్ గానీ అయితే పైన టాప్ అయితే చూపించలేదండి. ఓన్లీ బాటమ్ మాత్రమే చూపిస్తున్నాను. సైడ్ జాయింట్‌లోని మనకి థ్రెడ్స్ ఎలా పెడతారని కూడా అడిగారు చాలామంది. అవి కూడా చూపిస్తాను. అయితే మన నడుము వచ్చేసి నాకు 4 మడతల మీద ఖర్చుతో సహా 8:30 వచ్చిందండి. ఆ 8:30 ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నానంటే, ఇలా కోన్‌లోంచి నేనైతే 8 పెట్టుకున్నానండి ముందైతేనే. 8కి మార్క్ చేసుకున్నాను. కోన్‌లోంచి పైనుంచి కిందకి మార్క్ చేసుకున్నాను. కిందకి మార్క్ చేసుకున్నాక నాకు 8 ½ వచ్చిందో లేదో నేనైతే ఒకసారి కొలుచుకున్నానండి. నాకు 8 ½ రాలేదు. అందుకని నేను ఇంకో అరించి కిందకి పెట్టుకున్నాను. ఇప్పుడు 8 ½ వచ్చిందో లేదో చూసుకొనైతే కట్ చేసుకున్నానండి. మనం చిన్నదైనా పర్వాలేదు. ముందు చిన్నగానే కట్ చేసుకోండి. ఎక్కువైపోతే మళ్ళీ దాన్ని నడుం దగ్గర కుచ్చి పెట్టి కుట్టుకోవడం అయితే జరుగుతుంది. ఆ బాధ లేకుండా ముందే తక్కువగా కట్ చేసుకోండి. ఒకవేళ మనకి ఇంకా సరిపోలేదు మెజర్‌మెంట్ అని అనుకుంటే గనక మళ్ళీ ఒక అరించి కిందకి మార్క్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసినట్టు కట్ చేసుకున్నానండి. అయితే నాకు ఇది పొడవొచ్చేసి మొత్తం టాపు, బాటమ్ వచ్చేసి 44 అండి. అందులో నేను పైన టాప్‌కి మైనస్ చేశాను 14. ఆ 14 మైనస్ చేస్తే నాకు 30 వచ్చింది. 30లోని ఇది లైనింగ్ కాబట్టి నేను ఒక 1 ఇంచి తక్కువకు మార్క్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇంకో 1 ఇంచి మొత్తం 28 ఇంచెస్‌కైతే ఇది వెళ్తది. మెయిన్ క్లాత్ వచ్చేసి నేను 31 తీసుకుంటానండి. ఎందుకంటే 30 రావాలి కాబట్టి మెయిన్ క్లాతు. ఒక 1 ఇంచి ఎందుకు ఎక్స్‌ట్రా తీసుకున్నానంటే జిగ్‌జాగ్‌కి మనకు 1 ఇంచి అయితే కవర్ అవుతది. ఏదన్నా క్రాస్‌లు ఉన్నా సరే ఆ 1 ఇంచి అయితే మనకి కవర్ అవుతది కాబట్టి మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్స్‌ట్రా తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇలా 1 ఇంచి తక్కువ తీసుకోవాలండి. తక్కువ తీసుకొని నేనైతే 29 మార్క్ చేసుకొని కరెక్ట్‌గా చూడండి నేను కట్ చేస్తున్నాను గదా! కరెక్ట్‌గా అయితే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే చుట్టూరు దగ్గరగా పెట్టుకోండి. ఒక్క మార్క్ ఆ చివర, ఒక మార్క్ ఈ చివర పెట్టి కట్ చేయొద్దు. అప్పుడు ఎగుడు దిగుడు కూడా వస్తది. చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చిందో. మనం నడుం దగ్గర కరెక్ట్‌గా పట్టుకొని పెడితే కరెక్ట్‌గా వస్తదండి. నడుం దగ్గర కొంచెం ఎక్స్‌ట్రా అయినా సరే కరెక్ట్‌గా రాదు. చూసారు కదా! నాకైతే ఎగుడు, దిగుడు ఏమీ రాలేదు. దీని ప్రకారంగానే మనం మెయిన్ క్లాత్ కూడా 4 మడతలేసుకొనైతే ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేశాను. అంటే ఒకసారిని ఇద్దరికి కుట్టాను. అందుకనేసి నేనైతే ముందుగా కట్ చేసి పెట్టాను. ఇలాగా నడుం దగ్గర కరెక్ట్‌గా రావాలి. మనకి కిందొచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్‌ట్రా తీసుకున్నానండి. మొత్తం ఓన్లీ ఓపెన్స్ అయితే 4 ఓపెన్‌లు కూడా మనకి ఆపోజిట్‌లో రావాలి. అలాగా కోన్ మోడల్ అయితే ఏసుకోండి. కోన్ షేప్‌లోని. ఓపెన్ మట్టికి మన ఆపోజిట్‌లో రావాలి. క్లోజ్ మట్టికి మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా అయితే వస్తది. ఓకేనండి. నేనైతే కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. మెయిన్ ఏంటంటే పైన టాప్‌కొచ్చేసి రౌండ్ నెక్ పెట్టి ఓన్లీ పైపింగ్ తిప్పానండి. వెనకాతల హుక్స్ పెట్టి, కాజా పెట్టి ఏసాను. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. ఎవరికైనా ఫుల్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మొత్తం అన్నీ కూడా ఎక్కువ ఫ్రాక్సే ఉంటాయి నా ఛానల్‌లో అయితేని. ఇలాగా
ఫ్రంట్ మనం సెంటర్ చూసుకొని ఫ్రంట్ ఒక 1 ఇంచి అలాగే బ్యాక్ ఒక 1 ఇంచి మనం బొట్టు పెట్టుకుంటే 4, 5 బొట్లు అంటే మనం ఎంత లెంత్ తీసుకున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటదండి. మనకి ఎంత బుట్ట కావాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటది. బుట్ట పెట్టుకొని ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాక ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది కదండీ! ఆ కట్ వర్క్‌ని పైకి లెగిసి మామూలుగా స్టిచ్ చేయకుండా ఎలా వస్తది అనే దాన్నయితే చూపిస్తానండి. అలాగే మన అంబ్రెల్లాని ముందైతే కట్ చేసుకున్నాం గదా! అంబ్రెల్లా కట్ చేసుకున్న దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక మడతైతే స్టిచ్ చేసేసుకోవాలి. గట్టి కుట్టే ఏసుకోండి. కాటన్ అయితే పర్వాలేదు. ఇలా సాటిన్ గానీ, క్రేప్ గానీ అయితే మట్టికి దగ్గర కుట్టేసుకోండి. విడిపోకుండా ఉంటది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక, మనం మెయిన్ క్లాత్‌ని స్టిచ్ చేయలేదండి. స్టిచ్ చేసుకున్నాక ఈ కట్ వర్క్ ఉంది కదా! నేను సాటిను అండ్ కాటన్ లైనింగ్ కూడా వేశాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఒక 2 ఇంచెస్, 2 ఇంచెస్ మెయిన్ క్లాత్‌నైతే కుట్టిప్పేసి ఇలా పైకి పెట్టానండి. ఓన్లీ సాటిన్‌కి, కాటన్ క్లాత్‌కి మాత్రమే అతికాను. అది కూడా ముందు మనం కట్ చేసుకున్న జార్జెట్ అండి. అంటే మెయిన్ క్లాతు. తర్వాతొచ్చేసి మనం లైనింగ్ వేసుకోవాలి. ముందు లైనింగ్ వేశారంటే దెబ్బైపోతారు. పైకొస్తది లైనింగు. మీరు 1కి 10 సార్లు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇటువంటి విషయాల్ని 1కి 10 సార్లు కంపల్సరీగా నేర్చుకోండి. లేదంటే షేప్ పట్టీల దగ్గర తేడా చేయొచ్చు బ్లౌజుల్లోని. అలాగే ఈ ఫ్రాకుల దగ్గరకొచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి కొంచెం ఇది ముందేస్తే బ్యాకొస్తది, బ్యాకేస్తే ముందొస్తదనుకుంటాం. అలా కాకుండా జాగ్రత్తగా చూసి నేను చూపించినట్టయితే స్టిచ్ చేయండి. ఇంకా ఈ క్లాతొచ్చేసి 5 ఇంచెస్ అయితే పొడవును, వెడల్పయితే 3 ఇంచెస్ క్రాస్‌గా తీసుకున్నానండి. ఒక సిస్టర్ అడిగారు నన్ను, సిస్టర్ పక్కన సైడ్‌లోని మనం ఎలా జాయిన్ చేయాలి ఈ థ్రెడ్స్ అనేసి. నేను లాంగ్ థ్రెడ్సో లేదంటే ఇలాంటి థ్రెడ్సో నేనైతే అడగలేదండి. మ్యాక్సిమం సైడ్ నడుం దగ్గర జాయిన్ చేసేవైతే ఇవే వస్తాయి కాబట్టి, నేను కంఫర్ట్‌గా కూడా పిల్లలు ఫీల్ అవుతారనేసి నేనైతే ఇవైతే స్టిచ్ చేశానండి. వీటికి మీకు చూపించాలి కాబట్టి నేనైతే మార్కులు చేసి అంటే మెజర్‌మెంట్స్ చూపిస్తున్నానండి. ఇవి ఎంతైనా పెట్టుకోవచ్చు. మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి, మన ఓపికని బట్టి. ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్న హ్యాండ్స్ దగ్గర నుంచి మెజర్‌మెంట్స్ తోటి కుట్టయితే వేసుకోవాలండి ముందుగాని. అక్కడ బాడీ మెజర్‌మెంట్ ఎంతుందో ఆ మెజర్‌మెంట్‌ని తీసుకున్నాను. ఇంకోటేంటంటే దీనికి ఓవర్‌లాక్ చేయించలేదండి. ఓవర్‌లాక్ చేయకుండానే క్లాత్ అయితే స్టిచ్ చేసి ఇచ్చానండి. మెయిన్ నేనేంటంటే పిల్లల కంఫర్ట్ అయితే చూస్తాను. చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా ఏ పిల్లలైనా సరే ఫ్రాకులు కుట్టినా, డ్రెస్సులు కుట్టినా వాళ్ళ కంఫర్ట్ అయితే చూస్తానండి. అంటే మోడల్‌గా కుట్టడం అది వేరు. కంఫర్ట్‌గా ఉండడం అది వేరు. బట్టలు వేసుకున్న దాన్ని బట్టి అందంగా ఉంటది. మోడల్ బట్టి అందం రాదని నా అభిప్రాయం. ఇలా చూసారు కదా! నేనైతే ఈ విధంగా కుట్టుకున్న సైడు క్లాత్‌నైతే ఈ విధంగా పెట్టానండి. ఈ థ్రెడ్స్‌ని మొత్తం లోపలికి పెట్టేయాలి. మర్చిపోయి బయట పెట్టి నార్మల్‌గా కుట్టామంటే ఖర్చు బయటకొస్తదప్పుడు. ఈ విధంగా 2 ఇంచెస్ కింద కుట్టుకున్నాక మన లైనింగు, మెయిన్ క్లాత్ 2 విడివిడిగా పెట్టేసుకోవాలి. విడివిడిగా పెట్టి అప్పుడు కుట్టుకోవాలండి. ముందైతే నేను సింగిల్ స్టిచ్ ఏసుకున్నాను. తర్వాత డబుల్ స్టిచ్ ఏసుకున్నాను. మనకు ఆల్రెడీ అక్కడ ఒక మార్జిన్ జాడ ఉన్నది కాబట్టి మనమైతే జార్జెట్ లాంటి క్లాతులైతే ఫోల్డ్ చేసి కుట్టే పని లేదండి. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ ఫుల్‌గా లోపల పెట్టేసి కొంచెం ఖర్చు మాత్రమే థ్రెడ్‌కి మనం బయట పెట్టుకోవాలి. ఇంకోటేంటంటే 2 ఇంచెస్ కింద కుట్టుకొని 2 లైనింగు, మెయిన్ క్లాత్ 2 కలిపి కుట్టుకొని అప్పుడు లైనింగ్ తీసేసి ముందు మెయిన్ క్లాత్ ఏసుకోండి. లైనింగ్ కుట్టొద్దు. అప్పుడు మళ్ళీ గడిబిడి అయిపోద్ది. ముందు మెయిన్ క్లాత్ కుట్టేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్చు మనం లైనింగ్ ఏసుకోవాలి. ఈ విధంగా వచ్చాక లైనింగ్ ఏసుకోవాలండి. ఓకేనండి. చూసారు కదా! వీడియో ఎలా అనిపించిందో నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకెలాంటి వీడియోలు కావాలో ఒకసారైతే నాకు కామెంట్ చేయండి. ఎందుకు ఇన్ని సార్లు కామెంట్ అంటున్నానో, మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి. అందుకనేసే కామెంట్ చేయమంటున్నాను.
ఓకేనండి. ఈ డ్రెస్ కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1100 అయిందండి. స్టిచ్చింగ్‌తో సహా అన్నీ కలిపి చాలా రీజనబుల్‌గా అయితే తీసుకున్నాము. చాలా గ్రాండ్ లుక్ కూడా వచ్చింది. కంఫర్ట్ అయిన జార్జెట్‌లో లైట్ కలర్ అండ్‌లో డార్క్ లావెండర్‌లో తీసుకున్నానండి. డిఫరెంట్ లుక్ అయితే ఉంది. కొన్ని పిక్స్ అయితే పెడతాను చూడండి ఎలా ఉన్నాయో. కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా నాతో చెప్పండి. మరొక మంచి వీడియో కావాలి. అది ఏ వీడియో కావాలో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంచండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.